ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం పరితపించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఓడా చైర్మన్ షేక్ రియాజ్ అన్నారు. జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు పట్టణంలో పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనసేన వీర మహిళల ఆధ్వర్యంలో మంగమ్మ కళాశాల వద్ద ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. తమ అభిమాన నాయకుడు ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆంజనేయ స్వామిని వేడుకొన్నారు. యాభైవ డివిజన్లోని నెహ్రూ నగర్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను అట్టహాసంగా చేపట్టారు. జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఓడా చైర్మన్ షేక్ రియాజ్, కంది రవిశంకర్ ఆవిష్కరించారు. అనంతరం అభిమానులు, పార్టీ కార్యకర్తల నడుమ జన్మదిన కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. డివిజన్ నాయకులు అనిల్, నాగూర్, సాయి విజయ్, కృష్ణ, హరికృష్ణ, శివ తదితరులు పాల్గొన్నారు. బాబా వెనకడ రాజన్న పవన్ కళ్యాణ్ నారాయణం నమోస్తుతే. ఓం 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 జై గణేష్ మహారాజ్ కి బోలో గణేష్ మహారాజ్. జనసేన నాయకులు పర్వతరెడ్డి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా రిమ్స్లో గర్భిణీలకు, బాలింతలకు రొట్టెలు, పండ్లు అందజేశారు. వేడుకలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, చనపతి రాంబాబు, పిల్లి రాజేష్, చిట్టం ప్రసాద్, బొందిల శ్రీదేవి, పల్లా ప్రమీల, జనసేన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఓకే ఓకే డన్. ఓకే చూడండి ఒకసారి కెమెరా కలిసి అన్న దగ్గర అన్న దగ్గర ఓకే డన్. పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం పురస్కరించుకొని ఒంగోలు జీజీహెచ్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు బ్రెడ్ అలాగే ఫ్రూట్స్ అందజేయడం జరిగింది. ఏదైతే కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ వైద్యశాలల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగా ఒంగోలు నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ నాయకులు అలాగే వీర మహిళలు వాళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి గర్భిణీలకు అందరికీ కూడా పంచాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్ళు ఆయన ఆయురాగ్యాలతో సంతోషాలతో ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా పేద ప్రజలకు సేవ చేస్తూ మరెన్నో జన్మదినోత్సవాలు ఆయన ఇలా జరుపుకోవాలని చెప్పి ఆయనకి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలు అందరికీ ఈ పళ్ళు, ఈ రొట్టె ఇవన్నీ పంచుతున్నాము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి జీవితకాలం హ్యాపీగా ఆయన మంచి ఆరోగ్యాలతో బాగుండాలని చెప్పి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అది నేను ఈరోజు ఇలాంటి కార్యక్రమం అందరినీ మా జనసేన నాయకులు, వీర మహిళలు, మన డాక్టర్ గారు అండ్ సూపరింటెండెంట్ గారు అందరూ ప్రతి ఒక్కళ్ళు అందరూ పాల్గొన్నారు.
ఇలాంటి మంచి కార్యక్రమం ఇది పవన్ కళ్యాణ్ గారికి మంచి జరగాలని చెప్పి మీ అందరూ ఆశీస్సులు ఉండాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి అందరూ మనం ఆయన బాగుండాలని కోరుకుంటున్నాం కాబట్టి జై పవన్ కళ్యాణ్. ఒంగోలు పట్టణం మొత్తం మీద రియాజ్ గారి అధ్యక్షతన రవిశంకర్ గారి నాయకత్వాన మొత్తం కూడా ఈ రోజున 30 కార్యక్రమాల్లో ఈ రోజున ఒంగోలులో రెస్ట్ లేకుండా తిరుగుతూ అన్ని కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నందుకు నేను వాళ్ళ నాయకత్వాన్ని నేను సమర్థిస్తూ వాళ్ళ నాయకత్వాన్ని అభినందిస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ రోజున రిమ్స్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలందరికీ కూడా బ్రెడ్ ఫ్రూట్స్ అని పంచడం కూడా ఈరోజు భాగంగా కార్యక్రమంలో సక్సెస్ అయినందుకు నేను సంతోషిస్తూ